కూడా మేడ్ ఇట్ బెటర్. బట్ కానీ రిమైనింగ్ మూవీ అంతా బానే ఉంది అనమాట. సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. భారతీయ 2 చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ స్టేషన్ లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్ లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారు అనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్, వాళ్ళకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్ గా కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తు ఉంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్ లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్ని ప్రాపర్ గా బాగా చూపించినారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేస్తారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్ గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్ లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తాము. ట్రిపుల్ ఆర్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్ గా ఉంటుంది. సో మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తాడు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్ గా తమన్ మంచి బీజిఎం ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే కానీ మూవీలో లేదు. ఓవరాల్ గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్ వచ్చింది. తమన్ బీజిఎం బాగుంది. శంకర్ గారు ఇస్ బ్యాక్.